ఇంకా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు నన్ను, నా కుటుంబాన్ని తన స్థల భద్రపరుచుకుని కాపాడి ఈరోజు ఈ విధంగా ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనే కృపను, ధన్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథం 32వ కీర్తన, కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ పగటి కాల సభ నిలబడిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ నోటికి బోరగా వాడుకుని ప్రజలందరితో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదివిన మాట కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈరోజు మనం నేర్చుకునే వాళ్ళ మాట ఏంటిదంటే, నీ మీద. ఏంటి చెప్పండి? నా మీద కాదు, నా మీద అనుకోండి. ఇక్కడ రాయబడిన మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదును అని యెహోవా పలుకుతున్న మాట. ఈరోజు దేవుని దృష్టి మన మీద ఎలాగున్నది, ఆయన దృష్టి మన మీద ఎలాగ నిలిచి ఉన్నది, ఆయన ఆలోచనలు ఏ విధంగా మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. వాక్యంలో ఉన్నది, నీకు ఉపదేశము చేసేదను. దేవుడు దృష్టి మన మీద ఉంటే దేవుడు మనకు ఉపదేశము చేస్తాడు. దేవుని దృష్టి మన మీద ఉంటే దేవుని మాటల చేత మనము నడిపించబడుతూ ఉంటాం. ఆయన వాక్యము మనకి బోధిస్తూ ఉంటుంది. అటువంటి దేవుని దృష్టి మన మీద ఉండాలి. ఎప్పుడైతే ఆయన దృష్టి మన మీద ఉంటుందో మన జీవితాలు ఆయన ఆలోచనలు బట్టి నడుస్తూ ఉంటాం. మన ఆలోచనలు, మన తలంపులు, మనకున్న ఉద్దేశములన్నీ ప్రక్కన పెట్టి ఆయన మీద మన జీవితాలు ఉన్నట్లయితే తన ఆలోచన మన మీద ఉంటుంది. మన మీద ఎప్పుడైతే ఉంటుందో దేవుని ఆలోచనలు బట్టి మనము నడుస్తూనే ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు కనబడుతున్నాడు. దేవుని మాటను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి అంతకంతకు ఇస్సాకు గొప్పవాడవుతున్నాడు. ఆ ప్రాంతంలో నుండి నూరంతలుగా దీవించబడుతున్నాడు. ఇటువంటి సంఘటన అక్కడున్న అబీమెలెకు తన సేవకులకి నచ్చలేదు. మా మధ్యన ఉండి ఎక్కడి నుంచో పరదేశిగా వచ్చి మా ప్రాంతంలో నివసిస్తూ మాకంటే గొప్పవాడైపోతున్నాడని అసూయ కలిగి ఇస్సాకును అక్కడి నుంచి పంపించి వేశారు. ఇస్సాకు వారి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఊరి అవతలకు వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడారం వేసుకుని దానిలో నివసిస్తూ తన జీవన విధానం కొనసాగిస్తున్నాడు. అక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క దృష్టి ఇస్సాకు మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఇస్సాకు మీద ఎప్పుడైతే దేవుని దృష్టి నిలిచి ఉన్నదో ఆ ప్రాంతంలో ఉండగా దేవుడు అతన్ని దీవిస్తూనే ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ఈ అబీమెలెకు అతని సేవకులు త్రోసివేసిన వారే మరలా తిరిగి ఇస్సాకు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు అంటున్నాడు, అయ్యా మీరు నా మీద పగబట్టి నన్ను ఇక్కడి నుంచి బయటికి పెట్టేశారు కదా, మరి నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని మీలో నుంచి నన్ను వెలివేశారు కదా, ఇక్కడ ఉండొద్దు, మా మధ్యను నివాసం చేయవద్దు, మాకంటే నువ్వు మా ముందేనే గొప్పవాడైపోతున్నావని బయటికి పంపించేశారు కదా, మరలా మీకు నాకు సంబంధం ఏంటి? వారు అంటున్నారు, అయ్యా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, యెహోవాని ఆశీర్వదించడం మేము చూసి ఉన్నాం, అందును బట్టి మనందరం కూడా కలిసి ఉందాం, నీవు నాతో ప్రమాణం చేయమని ఈ అబీమెలెకు అతని సేవకులందరూ కూడా కలిసి ఇస్సాకుతో ఆ రాత్రి అన్నపానములు పుచ్చుకుని ఉన్నారు. ఎవరి మీదైతే పగబట్టి ఉన్నారో, ఎవరినైతే ఇస్సాకు తన జీవితాన్ని మా మధ్య ఉండకుండా పాడు చేయాలని అబీమెలెకు అనుకున్నాడో అటువంటి వ్యక్తి మళ్ళీ ఇస్సాకుతో సంబంధం పెట్టుకోవడానికి వస్తున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని, దేవుడు అతని జీవితానికి ఇంకా దీవిస్తున్నాడని, దేవుడు అతన్ని బలపరుస్తున్నాడని ఈ మాటలు విని దేవుడు నీ పక్షంలో ఉన్నాడని మేము తెలుసుకున్నామయ్యా, అందుకే మరలా తిరిగి మా యొద్దకు వచ్చాం, కాబట్టి నువ్వు తిరిగి మా ప్రాంతంలో నివసించవచ్చు, మా ప్రదేశంలో నివసించవచ్చు, మేమున్న ప్రాంతంలో నీకు కూడా స్థానం ఉంటుంది, ఎందుకంటే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. మొదట అతని మీద పగబట్టి ఉన్నారు, అతని మీద పగబట్టినా అక్కడి నుంచి బయటికి దోసివేసిన అతని జీవితాన్ని బయటికి వెళ్ళిపోమని సెలవిచ్చినా సరే ఇస్సాకు జీవితం మీద దేవుని దృష్టి ఉన్నది. అతని మీద దేవుని దృష్టి ఉండుట ద్వారా చక్కటి ఆలోచనలు చెప్పి దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, దేవుడు అతనితో ఉపదేశం చేస్తూ ఉన్నాడు, తగిన ఆలోచనలు ఇచ్చి ఇస్సాకు నీ మీద నేను నా దృష్టిని నిలిపి ఉంచాను కాబట్టి మనుషులు నిన్ను బయటికి గెంటి వేసిన, మనుషులు నిన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమన్నా, మనుషులు ఇక్కడి నుంచి నిన్ను వెలివేసినా సరే నీ జీవితం ఏమి కాదని దేవుడు శత్రువులందరి ముందల ఇస్సాకును బలపరుస్తున్నాడు. హల్లెలూయా! ఇస్సాకు జీవితము దీవించబడుతుంది. ఎవరైతే త్రోసివేశారో, ఎవరైతే బయటికి గెంటి వేశారో మరలా వారు అంటున్నారు, నీవు మాకు కావలసిన వాడివి, నీతో మాకు సంబంధం ఉన్నది, నీవు మాలో నివసించు వాడవై ఉన్నావు, నీతో కలిసి మేము కూడా జీవించాలి, కాబట్టి మనందరం ఒక చోట ఉండబోతున్నాం. కారణం ఏంటిదంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మనుషులు అతని మీద పగబట్టిన దేవుని దృష్టి అతని మీద నుంచి పక్కకి వెళ్ళిపోలా, మనుషులు అతని మీద పగబట్టి బయటికి వెలివేసినా సరే దేవుడు అతని మీద తన ప్రేమ అనురాగం చూపించి అతన్ని దీవిస్తూనే ఉన్నాడు, అన్ని విధములుగా అతన్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కారణం ఏంటిదంటే ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను పగబట్టి తోసివేశారుగా, తోసివేసిన దేవుడు మాత్రం ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు, దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా ఆయన దూరంగా ఉండిపోయేవాడు కాదు. మనుషులు త్రోసివేశారేమో కానీ దేవుని వాక్యంలో అని చదివాము కదా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఇస్సాకు మీద తన దృష్టి నిలిపి దేవుడు తగిన ఆలోచన చెబుతూ అతన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు తగిన ఆలోచన చెప్పి ఇస్సాకు జీవితాన్ని అనేక కఠినమైన పరిస్థితుల్లో ఉన్న, ఊరికి దూరంగా ఉన్న అతని జీవితాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అతని బ్రతుకు ఎలాగున్నది? తన తండ్రి కాలంలో తన జీవితం ఏ విధంగా ఉన్నదో తాను మరలాలో జీవించాలనుకున్న మనుషులు సహకరించట్లా, మనుషులు అతని జీవితాన్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దేవుని దృష్టి అతని మీద ఉండుట ద్వారా ఆలోచనలు దేవుడు అతనికి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా! నిర్గమకాండము 15వ అధ్యాయము. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు పాడుతున్న గీతం అక్కడ కనబడుతుంది. నిర్గమకాండం 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు. ఇక్కడ రాయబడి ఉన్నది, నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయము వలన ఏమవుతారంట? అణిచివేయబడుతూ ఉంటారు. ఫరో ఇశ్రాయేల్ ప్రజల మీదకి లేచి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా సముద్రం ఆధారికి దేవుడు నడిపించినప్పుడు ఇతని సైన్యము కూడా ఇశ్రాయేల్ ప్రజలను సమీపించాలని చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, దేవుని మహిమాతిశయము వలన ఐగుప్తులందరినీ కూడా దేవుడు అణిచివేశాడంట. ఈ ప్రజలందరూ ఆ సమయంలో దేవుని మహిమ వలన వారికి వెలుగు ఉండగా ఇశ్రాయేల్ ప్రజలందరూ దాటి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఐగుప్తీయుల మధ్యన మహిమ లేదు, వారి మధ్యన చీకటి ఉన్నది. వారు ఐగుప్తీయులందరూ కూడా వెనకాలాగిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు నడవటానికి కారణం ఏంటిదంటే వారి మధ్యన మహిమ ఉన్నది, వారి మధ్యన దేవుని ఆజ్ఞ ఉన్నది, వారిని నడిపిస్తూ ఉన్నది. వారందరూ ప్రయాణం చేసి సముద్రం ధరిన దాటి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు అనుకుంటున్నారు, అదిగో ఇశ్రాయేల్ ప్రజలను మనం విడిచిపెట్టాము, పదండి వారిని సమీపిద్దాము, వారిని అణిచివేద్దాము, వారిని మరల తిరిగి మన దాస్యమైన గృహంలో తెచ్చుకుందాము, వారిని బ్రతకకూడదు, వారికి సంతోషం ఉండకూడదు, మనం ఎందుకు వారిని పోనిచ్చామని చెప్పి ఈ ఐగుప్తీయులందరూ వారి రథములను, వారి రౌతులను, వారి గుర్రములను అన్నీ తీసుకుని ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళుతూ ఉండగా దేవుడు వెంటనే ఇశ్రాయేల్ ప్రజల పక్షం నుండి తన మహిమాతిశయము వలన ఈ ఐగుప్తీయులు రథములను, రాజులను, తన సేవకులను, సైనికులను అందరినీ కూడా అణిచివేశాడు. హల్లెలూయా. కారణం ఏంటిదంటే దేవుడు తన మహిమాతిశయం వలన అణిచివేస్తాడు. ఈ ప్రజలందరూ కూడా పగబడుతున్నారు. ఐగుప్తీయులందరూ కూడా ఇశ్రాయేలు మీదకి లేస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు బ్రతకనీయకూడదని వారి జీవితంలో ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుని దృష్టి అయితే వీరి మీద నిలిచి ఉన్నది. దేవుని దృష్టి వీరి మీద ఉండటం వలన ఆలోచనల ద్వారా వారు నడిపించబడుతున్నారు. వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు ముందుకు కొనసాగుతూ ఉండండి, మీ జీవితాల ముందుకు వెళుతూ ఉండండి, ఎందుకంటే వీరి జీవితములు దేవుని చేత నడిపించబడుతున్నాయి. ఐగుప్తీయులు అనుకున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు మా చేతికి దొరికిపోతున్నారు, మరలా వారు మా బానిస బ్రతుకులకి వారి జీవితాలు రాబోతున్నాయి, వారిని మరలా తీసుకుని వచ్చి చెరలోకి వేయబోతున్నాం. కానీ వారి మీద ఉన్నది దేవుని దృష్టి. వారి మీద దృష్టి ఉండటం వలన ప్రజలందరూ ఆ ధరికి వెళ్ళిపోయగానే దేవుని మహిమాతిశయం వలన ఆ ఫరో తన సైన్యములన్నీ కూడా ఎర్ర సముద్రంలో అణిచివేయబడ్డాయి. ఎర్ర సముద్రంలో వారి ప్రాణాలు పోతున్నాయి. ఎర్ర సముద్రంలో వారు అణిచివేయబడిన వారు తెప్పల వలె తేలుతున్నారు. వారి రథములు, వారి గుర్రములు, వారి అన్నీ కూడా అన్నీ పాడైపోతున్నాయి. కేవలం ఏంటిదంటే నీ మీదకి లేచు వారిని అణిచివేయుదును. హల్లెలూయా. దేవుడు ప్రజల మీదకు లేచిన వారిని ఆయన అణిచివేశాడంట. ప్రజల మీదకు లేచిన వారిని దేవుడు తన కోపాగ్నిని వారి మీద రగులు చేశాడు. దేవుడు తన ప్రజల మీదకు లేస్తున్న వారిని చూసి వారందరిని కూడా చెత్త వలె వారు దహించవేశాడు. తన మీదకు లేచి వారందరినీ కూడా దేవుడు ఏమాత్రం మరల సజీవులుగా వారి ప్రాణములతో ఉంచలేదు. ఈ పగటి కాల సమయంలో మన దేవుని మాటలు వింటున్నప్పుడు మనం నేర్చుకోవాల్సి ఏంటిదంటే మన మీదకు లేచి వారిని దేవుడు అణిచివేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది దుష్టుడే కానీ, దుష్టుడి కార్యములే కానీ, అపవాది క్రియలైనా కానీ, వారి జీవితంలో ఏదైనా సరే మన మీదకు లేచి వారిని దేవుడు అణిచివేయగలడు. కారణం ఏంటిదంటే ఆయన చెప్పబడుతుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన మీద దేవుడు తన దృష్టి నిలిపి మన మీదకి లేస్తున్న ప్రతి దానిని కూడా దేవుడు తన మహిమాతిశయం వలన అణిచివేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వారి జీవితాన్ని బలహీనతలే కావచ్చు, కొన్నిసార్లు అనారోగ్యమే కావచ్చు, మన జీవితం మీదకి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అపవాది కావచ్చు, మన జీవితం మీదకి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సాతానుడే కావచ్చు, మన జీవితం మీదకి వస్తూ ఉంటుంది. ఇటువంటి వాటిని దేవునికి అప్పచెప్పినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీ మీదకి లేచి వారిని మహిమాతిశయం వలన అణిచివేయుదునని వాక్యం సెలవిస్తున్నట్లుగా మన జీవితంలో దేవుని మహిమాతిశయం వలన దేవుడు మన జీవితం మీదకి లేస్తున్న ప్రతి విరోధమైనవి ఆయన అణిచివేయును. హల్లెలూయా. మన మీదకి లేస్తున్న ప్రతి దానిని కూడా దేవుడు అణిచివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మన మీదకి అనేకమైనవి వస్తూ ఉండగా వాటిని అణిచివేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే తన ప్రజల మీద దృష్టి నిలుపుతున్నాడు దేవుడు. వారికి ఉపదేశం చేస్తున్నాడు, వారికి మాటలు ప్రకటిస్తున్నాడు, వారికి వాక్యము బోధిస్తున్నాడు. ప్రజలందరూ విని వాటిని ఆలకించి దేవుని దృష్టిలో వారు నడుస్తుండగా వారి మీద నిజముగా తన దృష్టి నిలిపి వారికి ఆలోచన చెప్పడానికని దేవుడు ఇష్టపడుతుండగా మన జీవితంలో కూడా ఆయన మాటలు బట్టి మనం ఎప్పుడైతే నిలబడుతూ ఉంటామో ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరుతుండగా వారికంటే ముందుగా మేఘము బయలుదేరుతూ ఉన్నది.
అది బయలుదేరగానే ఇశ్రాయేలు ప్రజలందరూ తమ ప్రయాణమును కొనసాగిస్తున్నారు. వారి ప్రయాణమును కొనసాగించి మేఘం ఎక్కడైతే ఆగిపోతుందో, ఈ మేఘం ఎక్కడైతే నిలిచి ఉంటుందో వెంటనే వారు ఆగిపోతారు. ఆ మేఘము మరలా తిరిగి మందస్సు మీద నిలిచి ఉంటుంది. ఆ మేఘం ఇశ్రాయేలు ప్రజల మీద వెళుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణమును కొనసాగించడానికి ఈ మేఘం ఉపయోగపడుతుండదు. ఆ మేఘమంట వారి మీద నిలిచి ఉండగా వారు ఆగిపోయారు. ఆ మేఘము వారి నుంచి ప్రయాణమే వెళుతుండగా వారందరూ తమ ప్రయాణమును కొనసాగించి ఎటు వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో పగలు దేవుడు వారికి మేఘముగా ఉండి ప్రజలందరినీ ఎడారి ప్రాంతంలో వారిని నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ మేఘము వారి మీద నిలిచి ఉండేను కాబట్టి వారందరూ సాగిపోతూ ఉన్నారు. ఆ మేఘం వారితో బయలుదేరుతున్నప్పుడు వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మేఘం ఆగిపోగానే వారు ఆగిపోతున్నారు. నెల రోజులు ఆగిపోవచ్చు, సంవత్సరం ఆగిపోవచ్చు, 2 సంవత్సరాలైనా ఆగవచ్చు. ఎన్ని నెలలు ఆ మేఘము వారి మీద నిలిచి ఉంటుందో అప్పటి వరకు వారు ప్రయాణము కొనసాగించకూడదు. వారి మీద దేవుడి మేఘమును నిలిపి ఉంచాడు. వారి మీద ఆ మేఘమును బట్టి వారి ప్రయాణం కొనసాగబడుతున్నాయి. వారి జీవితంలో దేవుని మేఘం ఎప్పుడైతే వారి మీద ఉన్నదో దేవుని దృష్టి కూడా వారి మీద ఉన్నది. వారికి తగిన ఆలోచన చెప్పి దేవుడు వారంతా నడిపిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో మన మీద దేవుడు దృష్టి ఉంచి ఆలోచన చెప్పబోతున్నాడు. మనం ఏం చేయాలి? ఆ మాటలను జాగ్రత్తగా ఆలకించి ఆయన ఉపదేశములను, ఆయన వాక్యమును మనం ఎప్పుడైతే గైకొంటూ నడుస్తూ ఉంటామో దేవుడు తన దృష్టి మన మీద ఉంచి మనందరినీ నడిపిస్తాడని దేవుని వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక పేద స్థితిలో ఉన్న ఒక స్త్రీ ఒక 4-5 ఇల్లు ఒప్పుకొని పాసి పని చేసుకుంటూ ఆ ఇళ్ళలో వాళ్ళు ఇచ్చే ధనముతో తన జీవితం కొనసాగిస్తుందంట. అటువంటి సమయంలో ఆమె జీవితము ఇలా పనిచేస్తూ ఉండగా ఒక యజమానుడు ఆమెతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థనకు వెళుతున్నావు, దేవుని మందిరానికి వెళుతున్నావు, ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. నీకు ఈ పని ఇంకా తప్పట్లేదు. మీ దేవుడు నిజంగా దీవించేవాడైతే, మీ దేవుడు నిజంగా ఆశీర్వదించి తోడుగా ఉండేవాడైతే 5 సంవత్సరాల్లో నిన్ను దీవించుకోకుండా ఎందుకున్నాడు? నీవు కూడా ఇటువంటి మేడ మిద్దలు కట్టుకొని సంతోషంగా ఉండవచ్చు కదా అని ఈ మాటలు ఆమెతో అన్నాడు. ఆమె అంతా నీవు కూడా దేవుడిని నమ్ముకోవచ్చు కదా, నువ్వే దీవించబడినప్పుడు నేనే దీవించబడతాను అన్నాడు. అటువంటి సమయంలో ఆ మందిరం ప్రతి వారం మాతో పాటు మందిరానికి వస్తే మందిరంలో ఉన్న మాటలు, ధర్మశాస్త్రంలో ఉపదేశములు నీకు అర్థమవుతూ ఉంటాయి. దాని ప్రకారం నీలో విశ్వాసం వస్తుంది. నేను నమ్మను, నువ్వు 5 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నావు, కానీ ఒక ఇల్లు లేదు, ఒక గృహం లేదు, ఒక పని లేదు, నీ జీవితం ఇదే చేస్తూ ఉన్నావు. నిజంగా నీ దేవుడు దీవించేవాడైతే 3 సంవత్సరాల తర్వాత అయినా ఇట్లాంటి ఇల్లు కట్టుకుని నీ జీవితము దేవుని దీవెనలు పొందుకోవాలి కదా అని ఆ మాటలతో గాయపరిచాడు. ఆమె అంటది, యజమానుడితో ఒక మాట చెప్తుంది, అయ్యా నేను మొదట్లో పనికి వచ్చినప్పుడు నీ విలువైన బంగారము, ధనము, విలువైన వస్తువులన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంట్లో ఎవరు లేకపోయినా సరే ఒక మనిషినన్నా పెట్టేవారు. ఎందుకంటే పని మనిషి వస్తుంది, ఆమె మంచిదో దొంగతనం చేస్తుందో పగలు కొడుతుందో విరగొడుతుందో ఏం చేస్తుందో తెలియదు, కాబట్టి ఒక మనిషిని ఉంచారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడైతే మీరు ఏ మనిషిని ఉంచట్లేదు, ఇల్లు మొత్తం కూడా నాకు వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి అప్పుడు లేని విశ్వాసం నీకు ఇప్పుడు ఎలా వచ్చింది? అప్పుడు లేని నమ్మకం నీకు ఇప్పుడు ఎలా వచ్చింది? మొదట్లో నేను పనిలో జాయిన్ అయ్యి నీ ఇంటిలో పని చేస్తున్నప్పుడు ఇల్లు నాకు విడిచిపెట్టి వెళ్ళేవారు కాదుగా, కనీసం ఒక్కరన్న వండి నేను చేస్తున్న పనిని జాగ్రత్త పరీక్షిస్తూ ఉండేవారు. ఏమన్నా తీసేస్తానేమో, ఏమన్నా పాడు చేస్తానేమో, ఏదైనా వస్తువు గురించి నాకు తెలియక దాన్ని పక్కన వాడేస్తానేమో అని జాగ్రత్తగా చూశారు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఊరిపోతున్నా తాళాలు నాకు ఇచ్చి వెళ్తున్నారు. ఎందుకు? లేకపోతే తాళాలు పలానా చోట పెట్టాను, ఆ తాళాలు తీసుకుని ఇల్లంతా శుభ్రం చేయి, మేము రావటానికి 2 రోజులు లేట్ పట్టిద్ది అంటున్నారు. మరి మొదట్లో నమ్మకం లేదే? మొదట్లో అటువంటి నమ్మకం నా మీద ఎందుకు కనబరచలేకపోయారు? నేను మొదట్లో మంచిదాన్ని అని చెప్పి ఎందుకు మీరు గమనించలేకపోయారు? ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇప్పుడు నేను మంచిదాన్ని నీకు ఎలాగ అర్థమైంది? ఆయన ఏం అర్థంగా కట్టా చూస్తున్నాడు. నా దేవుడి దగ్గరికి వస్తే మొదట్లో శ్రమలు కష్టములు ఉంటాయి, సంవత్సరములు గడిచిన కొలది ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా.
మొదట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొట్టాడని చెప్పట్లా. నిన్ను పరీక్షిస్తాడు. నిలబడతావా, నిలబడవా, ఉంటావా, ఊడిపోతావా, దేవుని సన్నిధిలో నిలబడతావా, అటు ఇటు ఊగిసలాడుతావా, ఒక దాని మీద అడిగేసి నీ ప్రయాణం కొనసాగిస్తావా, రెండు పడవల మీద కాలేసి ప్రయాణం కొనసాగిస్తావా? దేవుడు కొద్దికాలం పరీక్షిస్తూ ఉంటాడు. నిన్ను పరీక్షించుకోకుండా నీవు నిలబడతావని దేవునికి తెలియకోకుండా నీ మీద తన దేవుడు దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి దేవుడు కొన్నిసార్లు ఇష్టపడకపోవచ్చు. మొదట దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ ఏ అవసరంతో దేవుని సన్నిధికి వచ్చావు, ఏది కోరుకుంటున్నావు, ఏది కావాల్సి ఉన్నదో దేవుడు జాగ్రత్తగా నేను పరీక్షిస్తుంటాడు. నీవు నిలబడితే నీ మీదకు లేచు వారిని కూడా ఆయన అణిచివేస్తాడు. హల్లెలూయా. నీవు నిలబడితే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తూ ఉంటాడు. హాస్పిటల్కి పోయో మొదట ఏం చేస్తారు? పరీక్షిస్తారు, బీపీ చూస్తారు, బరువు చూస్తారు. ఎన్ని లోపలికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేయించుకోమని 2 పీకులు బీగుతారు లోపల ఉన్న రక్తాన్ని. ఆ రక్తం 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. అది టెస్టులు బాగున్నాయో చెడిపోయినాయో ఏంటో తర్వాత తెలుస్తుంది. ఇంతగా ఎక్కడ చేసినా సరే తీసుకెళ్ళం కానీ పొడుకోబెట్టి ఇంజక్షన్ చేసేసి నోరు ఇద్దరికి లాగి మందులు దాంట్లో పడేస్తారా? గేదెగా పెట్టినట్టు, ఆవుకు పెట్టినట్టు మందులు పడేస్తారు నోట్లో. మొదట ఏం చేస్తారు? పరీక్షించాలి. ఏంటి పేషెంట్ విధానం ఏంటి, అసలు నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వైద్యానికి ఎలా సహకరించగలడు, వీళ్ళు ఉన్న బలహీనత ఏంటి చూసి జాగ్రత్తగా పరీక్షించి 4-5 దినములు ఆలస్యమైన ఇంటికి పోయి మళ్ళీ రండి అంటారు. దేవుడి దగ్గరికి రాగానే మాత్రం ఆశీర్వాదాల్లో ఉట్టి పడిపోవాలని చూస్తారండి క్రైస్తవులు చాలామంది. పోగానే రోగం తగ్గదుగా, పొడిపించుకోవాలి, నోట్లో వేసుకోవాలి, తర్వాత మళ్ళీ పోవాలి, మళ్ళీ చూపించుకోవాలి, మళ్ళీ మామూలు తత్తాంగం ఉండదు. 1-4 సార్లు పోతే కానీ రోగం తగ్గదు. మరి దేవునికి దగ్గర రాగానే దీవిస్తాడా? అయితే నేను వచ్చేస్తానండి. మొదట దేవుడి దగ్గరికి రాగానే పరీక్షలు, పరిశోధనలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న తర్వాత ఎవరు స్థిరంగా నిలబడతారు, ఎవరు నా మాటలు వింటారు, ఎవరికి నేను ఉపదేశం చేస్తున్నప్పుడు వారు వింటారు చూసి దేవుడు అప్పుడు ఆ తర్వాత నీ జీవితాన్ని బయటికి తీసుకుని వచ్చి అనేక విధాలుగా శత్రువుల మందుల ఇస్సాకుని దీవించినట్లుగా, అబీమెలెకు అతని సేవకుల మందుల ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నట్లుగా దేవుడు అదేవిధంగా తన ముందు నిలిచిన వారి మీద తన కనుదృష్టి నిలిపి ఉంచుతాడంట. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడి దగ్గర రాగానే ఏంటో బాధలు ఎక్కువ అవుతాయి, నువ్వు నిలబడాలి కదా. ఆమె అర్థ అంటుంది, మొదట్లో లేని విశ్వాసం నా యజమానుడైన నీవు ఇప్పుడు విశ్వాసం కనపరుస్తున్నావు కదా, ఇల్లు మొత్తం నాకు అప్పగించేసి దూర ప్రయాణాలు పోతున్నావు కదా. నా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మొదట్లో నమ్మకం కొద్దిగా ఉంటుంది, విశ్వాసం కొద్దిగా ఉంటుంది. అవి కూడా కొన్నిసార్లు మళ్ళీ అణగారిపోతాయి. మరల విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, నమ్మకంగా ఉండాలి, ధర్మశాస్త్రం చదవాలి, దేవుని మాటలు అంగీకరించాలి, దానిలోని ప్రతి ఉపదేశములను మనం జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితాలు అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి మన మీదకు లేచి వారిని తన మహిమాతిశయము వలన ఆయన అణిచివేయును. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచి పేతురు ప్రజల మీద మధ్యకి వస్తున్నాడని సమాచారం తెలియగానే అక్కడున్న వారందరూ కూడా రోగులను, అపవిత్రాత్మలు పట్టిన వారందరినీ కూడా మోసుకొని వచ్చి ఆ పేతురు వెళుతున్న మార్గంలో వారిని మంచముల మీదను పరుపుల మీదను వారిని పరుండబెట్టారు. కారణం ఏంటిదంటే ఆయన వస్తున్నప్పుడు అనేక మంది రోగాలు పోతాయని, అనేక విధమైన బలహీనతలు వారి నుంచి విడిచి వెళ్ళిపోతాయని, అపవిత్రాత్మలు పట్టిన వారు విడుదల పొందుకుంటారని,
వారందరూ తీసుకొచ్చి మంచముల మీద పరుపుల మీద పడుకోబెట్టినప్పుడు పేతురు మార్గంలో వెళుతుండగా ఆయన నీడ పడిన వారందరూ కూడా స్వస్థత పొందిరి. హల్లెలూయా. వారి జీవితానికి విడుదల దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. పేతురు ద్వారా వారందరూ కూడా బాగు చేయబడి ఉన్నారు. పేతురు ద్వారా వారందరూ కూడా వారి జీవితంలో రోగములు వెళ్ళిపోయినాయి. ఆయన నీడ పడుతూ ఉండగా, ఆయన మార్గంలో వెళుతూ ఉండగా ప్రతి ఒక్కరు మంచముల మీద ఉన్నవారు లేచి నిలబడుతున్నారు. పరుపుల మీద ఉన్నవారు తమ పరుపును ఎత్తుకుని వారు పరిగెడుతూ వెళ్ళిపోతున్నారు. రోగములతో ఉన్నవారు వారి రోగములన్నీ పోతా ఉన్నాయి. అపవిత్రాత్మలు పట్టిన వారు విడుదల పొందుకుని వారు ప్రజల మధ్యన సంచరిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారి కాలంలో కూడా ఆయన వస్తున్నప్పుడు త్రోవలు అనేక మందిని పరుండబెట్టి ఉన్నారు. ఆయన నీడబడిన వారు ముట్టి బాగు చేయగా వారందరూ స్వస్థపడి ఉన్నారు. ఆయన వస్త్రము చెంగుమట్టగా వారందరూ కూడా బాగు చేయబడి ఉన్నారు. ఇక్కడ పేతురు కూడా అదే విధంగా వెళుతూ ఉండగా ఆయన నీడ పడిన వారు ఎవడైనను రోగముల చేత స్వస్థత పొంది ఉన్నారంట. వారి జీవితానికి విడుదలను దేవుని ద్వారా వారికి అనుగ్రహించబడి ఉన్నది. దేవుని మాటలు వింటున్న మన మీద దేవుని దృష్టి నిలిచి ఉంటే ఆయన దృష్టి ద్వారా రోగముల నుంచి విడుదల కలుగుతుందంట. ఈ పేతురు వెళుతూ అనేక మంది రోగులను చూస్తూ ఉన్నాడు. అనేక మంది బలహీనులతో చూస్తూ ఉన్నాడు. వ్యాధులు కలిగిన వారిని చూస్తూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉండగా వారిని చూసిన వెంటనే తాను నీడబడగానే వారందరూ కూడా లేచి నిలబడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని దృష్టి వారి మీద ఉన్నది. దేవుని దృష్టి పేతురు మీద కూడా ఉన్నది. దేవుని దృష్టి చేత వారందరూ నడిపించబడుతున్నారు. వారి మీదనే నీడబడుతుండగా వారందరికీ విడుదల పొందుకుంటున్నారు. వారి మీదనే నీడపడి ఉండగా వారందరూ లేచి నిలబడుతున్నారు. దేవుని దృష్టి మన మీద ఉండగా మనలో రోగములన్నిటిని ఆయన తొలగించగలడు. హల్లెలూయా. మనలో బలహీనతలు ఆయన తొలగించగలడు. మనలో అపవాది క్రియలేమైనటువంటి వాటిని తొలగించగలడు. అపవిత్ర ఆత్మలు కలిగిన మనలో జీవితం అంటే దానిని ఆయన తొలగించగలడు. ఎప్పుడంటే నీ మీద దేవుడి దృష్టి నిలిపినప్పుడు మాత్రమే. దేవుని దృష్టి మన మీద నిలిచి ఉంటే ఒకటి ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాడు. దేవుని దృష్టి మన మీద ఉంటే నీ మీదకు లేచి వారిని మహిమాతిశయం వలన ఆయన అణిచివేయగలడు. మూడవది, దేవుని దృష్టి మన మీద ఉంటే రోగముల నుంచి విడుదల పొందుకుంటాం. ఇంకా ఆయన దృష్టిలో చాలా ఉన్నాయి. దృష్టి తన మీద పడినప్పుడు వారి జీవితాలు ఎలా మార్చబడుతున్నాయి. దేవుని కనుదృష్టి వారి మీద ఉన్నప్పుడు వారి జీవితాలు దేవుని ఆలోచనలు బట్టి వారు మార్చుకుని నడుస్తుండగా బైబిల్ గ్రంథంలో అనేక విధముల మాటలు ఉన్నాయి. యెహోషువ కాల్వల ప్రజలంతా అంటున్న, యెహోషువ నీ మీద తిరుగుబాటు చేసి నీవు ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో ఎవరైనా సరే మాట విననోళ్ళని వారైతే వారికి మరణ శిక్ష వారి మీదకి వస్తుంది. కాబట్టి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగుండువు. నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడని ప్రజలందరూ కూడా ఆ సమయంలో యెహోషువకి మాట సెలవిచ్చి వారు సమాధానం చెప్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది. నీ మీద తిరగబడి నీ వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవాలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చారు. యెహోషువ నీ మీద తిరగబడిన వారు ఎవరైనా ఉంటారేమో, నువ్వు ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో కూడా తిరగబడిన వారు ఉంటారేమో. అటువంటి వారు ఉంటే వారందరూ కూడా మరణ శిక్ష నొందుతారు. ఎందుకంటే మోషే కాలంలో ఉన్నట్లుగా మేము ఉండము. మోషే కాలంలో తిరుగుబాటు చేసినట్లుగా మేము తిరుగుబాటు చేయం. మోషే కాలంలో మేము దేవుని మాటలు ఆజ్ఞలు వ్యతిరేకించినట్లుగా మేము నీ కాలంలో అటువంటి మాటలు అటువంటి క్రియలు మేము చెయ్యము. ఒకవేళ ఎవరైనా సరే నీ మీద తిరగబడితే వారికి మరణ శిక్ష వస్తుంది. కాబట్టి యెహోషువ నీవు నిబ్బరము కలిగి ధైర్యం ఉండని వారందరూ అక్కడ యెహోషువకు ఉత్తరం ఇచ్చారు. ఆయనతో సమాధానంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక తరము వారు గతించిపోయారు. మేము అలా గతించపోకూడదు. వాగ్దానమును మేము స్వాతంత్రించుకోవాలి. మాకంటే ముందు ఉన్న పితరులు తమ జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో తప్పిపోయి మోషే మీదను అహరోనుల మీదను యెహోవా మీదను వారు తిరుగుబాటు చేసి ఉన్నారు.
వారు చెప్పిన ఏ మాట కూడా వారు ఆలకించకుండా తమ జీవితంలో తమకిష్టం వచ్చిన నడక నడుస్తూ లోకం వైపును అలాగే అన్నిటి వైపును తిరుగుతూ వారి జీవితాలు పాడు చేసుకుని ఉన్నారు. ఒక తరం వారు చూడలేనిది మేము చూడాలి, ఒక తరం వారు ప్రవేశించలేని కానాను దేశంలో మేము ప్రవేశించాలి, ఒక తరం వారు స్వతంత్రించుకొని మంచి దేశంలోకి మేము వెళ్ళిపోవాలి. కాబట్టి వారి వాళ్ళే మా జీవితాలు ఉండవు, వారి వాళ్ళే మా బ్రతుకులు ఉండవు. మేమైతే తెలియపరుస్తున్నాం, ఎవరి మీద నీ మీద తిరుగుబాటు చేసినా, ఎవరైనా నువ్వు చెప్పిన మాట వినకపోయినా సరే వారి మీదకి మరణశిక్ష రాబోతుంది. యెహోషువా, మా నిమిత్తమై నువ్వు భయపడవద్దు, మా నిమిత్తమై నువ్వు దిగులు పడవద్దు, మా నిమిత్తమై నువ్వు ధైర్యం చెడిపోవద్దు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రతి విషయం కూడా పాటిస్తూ మనం నడుచుకోవాలి. దేవుడు మన మీద తగిన ఆలోచన చెప్తూ మన మీదకి లేస్తున్న వారు అనేక శత్రువులే కానీ, విరోధంగా ఉన్నవారే కానీ, అనేక మందిని దేవుడు అంటున్నాడు, నా మహిమాతిశయం వలన వారిని నేను అణిచివేస్తాను. ఎందుకంటే నా దృష్టి మీ మీద ఉన్నది. నా దృష్టి మీ మీద ఉండగా మరొక దృష్టి మీ మీద పడుట అది ఇష్టం లేదు. అందుని బట్టి దేవుని దృష్టి ప్రజల మీద ఉండి ప్రజలు నడిపిస్తుండగా ఫరో మరో కన్ను వేసి ఎర్ర సముద్రంలో నుంచి ప్రయాణం చేస్తున్నాడు. ఫరోని జీవితం ఆగిపో, నేను వారి మీద దృష్టి ఉంచి సముద్రం దాటించేశాను. నేను వారి మీద దృష్టి నిలిపి ఇంతగా శ్రమపడి బయటికి తీసుకుని వచ్చాను. కాబట్టి నీ దృష్టి వారి మీద నిలిచి ఉండదిక. నీ దృష్టి వారి మీద ఉండటానికి ఇది సరైన సమయం కాదు. నీవు వారి మీద నీ దృష్టి నిలిపి వారిని అణిచివేయాలని చూస్తున్నావేమో, నీవు అణిచివేయబడుతున్నావు. సముద్రంలో అందరూ కూడా మునిగిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తన మహిమాతిశయం వలన ఫరో సైన్యమును రథములను దేవుడు ఎర్ర సముద్రంలోని అణిచివేసి ఉన్నాడు. హల్లెలూయా. తన మహిమాతిశయం వలన ప్రజలు ఆ సమయంలో తమ ప్రాణములన్నిటినీ కోల్పోయి శత్రులందరినీ కూడా దేవుడు అణిచివేశాడని దేవుని లేఖనాల్లో తెలియపరచబడుతుంది. విలియమ్స్ అని ఒక వ్యక్తి హీబ్రూ గ్రీకు భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. బైబిల్ అందరికీ అందాలి, అందరూ కూడా బైబిల్ గ్రంథములు చూడాలి, చదవాలి అని ఆయన ఉద్దేశంతో ఆ బైబిల్ని 2 భాషల్లోకి తర్జుమా చేశాడు. ఈ పని ఆ కాలంలో ఉన్న ఒక నాయకుడికి నచ్చల. అతను తీసుకొచ్చి ఉరికంబ మీద వ్రేలాడదీసి ఉరేశాడు. ప్రాణం పోయింది. దించుకోకుండానే కింద నుంచి మంట పెట్టి మనిషిని సజీవంగా దహనం చేశాడు. ఒక తాడు మాత్రమే వేలాడుతుంది. మనిషి అంతా కాలిపోయి మొత్తం కింద బూడిదైపోయింది. దేవుడు తన మీద దృష్టి ఉంచాడు కాబట్టి ఆయన చనిపోయినా సరే బైబిల్ గ్రంథాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆయన తన ప్రాణం పోగొట్టుకున్నా సరే ధర్మశాస్త్రము చదువుకోవడానికి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దానికోసం ఆయన ప్రయాసపడ్డాడు. అనేక భాషల్లోకి తన దేవుడికి ఇచ్చిన జ్ఞానమును బట్టి గ్రీకు భాషలోకి హెబ్రూ భాషలోకి ఆయన దానిని రాసి ఈ ప్రజలందరికీ అందించాలని ఆలోచన. కానీ దుష్టుడైన ఆలోచన తన మీద నిలిచి ఉన్నది. ఏదైనా సరే దేవుని కోసం తన ప్రాణం పెట్టాడు. మరలా తిరిగి ఈ బైబిల్ గ్రంథాన్ని మనందరి చేతిలోకి రావటానికి దేవుడు తన మీదకు లేచు వారిని, ధర్మశాస్త్రం మీదకు లేచు వారిని దేవుడు అణిచివేశాడు. హల్లెలూయా. దేవుడు అటువంటి వారిని బ్రతకనీయకుండా దేవుడి మాటలు బట్టి ప్రజలందరికీ కూడా ఆయన వాక్యం అందించబడాలి, ప్రతి ఒక్కరి మాటలు ఆలకించాలని దేవుడు వెంటనే ఆయన చనిపోయినా తన ప్రాణం పోయినా సరే దేవుని మాటలు మాత్రం ఆగల. మన దగ్గరికి వచ్చి మన మీద నిలిచి ఉండి తన దృష్టి మన ఎదుట దేవుని వాక్యం ఉన్నది. దేవుని మాటలు వింటున్న మీ జీవితంలో యేసు ప్రభువు బాప్టిసం తీసుకుని ఒడ్డుకు వస్తూ ఉండగా
దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చింది. పరలోకము తెరవబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పినది చేయండి. ఆయన మీదకి దేవుని ఆత్మ పావురం వల్ల ఎప్పుడైతే వచ్చిందో వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దేవుడు ఎప్పుడైతే తన జీవితంలో మారుమనసు పొంది నీటి బాప్టిజం పొంది ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రజలందరికీ చూపిస్తూ, నా వల్ల మీరు కూడా ఇటువంటి రక్షణ పొందండి, మీరు జీవితాలు మార్చబడతాయని ఎప్పుడైతే చెప్పబడి ఉన్నదో ఆ మాటను బట్టి ప్రజలందరూ కూడా రక్షణ పొందుతూ ఉన్నారు. యోహాను చేత బాప్టిజాలు పొందుతున్నారు. యేసు ప్రభువారు కూడా ఆ సమయంలో బాప్టిజం పొంది ఉండగా ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినదంట. హల్లెలూయా. ఆకాశం నుంచి స్వరం వినబడుతుంది. దేవుని మాటలు వింటే మన జీవితంలో దేవుడు తన దృష్టి మన మీద నిలిపి ఉంచినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తన దృష్టి మన మీద ఉన్నప్పుడు దేవుడు తన స్వరమును మనకు వినిపింపజేస్తూ ఉంటాడు. దేవుడు తన మహిమాతిశయం వలన మన జీవితాల్లో నడిపించబడుతున్నప్పుడు దేవుడు మనతో అనేక సందర్భంలో కళల ద్వారా, దర్శనముల ద్వారా, స్వరముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము చేయవలసినది ఏటిది? ఆయన ఉపదేశములను, ఆయన మాటలను జాగ్రత్తగా ఆలకించండి. మన మీద దృష్టి ఉంచి దేవుడు ఆలోచన చెబుతూ ఉంటాడు. మన మీద దృష్టి ఉంచి దేవుడు తగిన ఆలోచనలు మన జీవితానికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మ గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ పేతురు తన పత్రికలో రాస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఏంటిది మన అంశం ఈరోజు? మన చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనకున్న బాధలే కానీ, చింతలే కానీ, మనకు కలిగినవి ఏది ఆపదమైన పరిస్థితి అయిన ఏదైనా సరే దేవుని మీద వేస్తే ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తును కూడా నేను తీర్చబోతున్నాను. కాబట్టి మన జీవితంలో కూడా మన చింత యావత్తు మన మీద మనం వేసుకోవచ్చులా. దేవుని దృష్టి మన మీద ఉన్నది చాలు. మన చింతలన్నీ కూడా ఆయన మీద వేయాలి. అప్పుడే మన వాటి నుంచి విడుదల పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని మాటలు విన్నారు కదా. నీ మీద దృష్టి ఉంచి దేవుడు నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. ఆ ఆలోచన ఏ విధంగా ఉండబోతుందంటే, నీ మీదకు లేచే వారందరినీ కూడా ఆయన అణిచివేయగలిగిన ఆలోచన దేవుడు చేస్తున్నాడు. నీ మీదకు విరోధంగా ఉన్న వారందరినీ దేవుడు అణిచివేయటానికి ఆలోచనలు బట్టి దేవుడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న వారి జీవితంలో ఇదే విధంగా మనము ఆయన మాటను బట్టి అనుసరిస్తూ జీవిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేయకుండా మన జీవితాలు ఉంటే మనము వెళ్ళవలసిన మార్గము, మనం వెళ్ళవలసిన తీరమునికి మనం చేరుకుంటామని ఈ దేవుని మాటల ద్వారా మీకు తెలియపరుస్తున్నా. కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడి దగ్గర మనం అడుగుదాం, ప్రభువా నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పండి. ఎటు నడుచుకోవాలో, ఎటు పోవాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామయ్యా.
నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పండి అని దేవుని అడిగితే దేవుడు తన దృష్టి మన మీద ఉంచబోతున్నాడు. మౌనంగా ఉండే సమయం కాదు. విన్నారుగా వాక్యము, ఆ వాక్యం విన్నది మీ హృదయములలో దానిని స్వీకరించి ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేయకపోతే నేను చెప్పిన గంట సేపు వాక్యం ఫలించలేదేమో అనిపిస్తుంది. ఇస్సాకు మీద పగబట్టిన అబీమెలెకు అతని సేవకులు అంటున్నారు, అయ్యా నీవు మాతో కూడా కలిసి ఉండు, ఎందుకనగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండగా మేము చూస్తున్నామయ్యా. అది కాదయ్యా, ఒకానొక రోజు నా మీద పగబట్టి మీరు తరిమేశారు కదా, మాలో ఉండవద్దని చెప్పి ఇక్కడి నుంచి బయటికి ఇంటి వేశారు కదా, ఇప్పుడు మాతో మీకేంటి సంబంధం లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ మీద నీ ప్రజలు పగబట్టి ఉన్నారేమో, నీ మీద నీకు తెలిసిన వారు అయిన వారు పగబట్టి ఉన్నారేమో. దేవుని మాటలు తెలియపరుస్తున్నాయి. ఒక దినమున నీవు కావాలని వారు రాబోతున్నారు. నీ కొరకే దేవుడు వారిని పంపించబోతున్నాడు. అబీమెలెకు తన సేవకులు వచ్చి ఇస్సాకును చూసి నీవు మాతో కూడా ఉండాలి, పగబట్టిన గింటి వేసిన వారే మరల ఇస్సాకు కోసం వస్తున్నాడు, పగబట్టిన వారే మరల తిరిగి ఇస్సాకు కోసం రాబోతున్నారు. తండ్రి, ఒకవేళ ఎవరైనా నీకు విరోధంగా నిలబడ్డారా, తన మహిమాతిశయం వలన దేవుడు వారిని అణిచివేయబోతున్నాడు. యెహోషువ, మేమైతే నీ మీద తిరుగుబాటు చేయము, నీ ఆజ్ఞల విషయమై మేము ఏమాత్రం తిరుగుబాటు చేయము. ఒకవేళ మేము ఎవరైనా తిరుగుబాటు చేసినా, నీ ఆజ్ఞల విషయమై మేమేమైనా ధిక్కరించినా మరణ శిక్ష నొందుతాము. నీవు నిబ్బరము కలిగి ధైర్యం ఉండు, నీ మాటకి మేము లోబడతాము. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావేమో, దేవుని మాటను ధిక్కరిస్తున్నావేమో, దేవుని మాటను విడిచిపెడుతున్నావేమో, ఆయన లేఖనంలో ఉన్న మాటల విషయమై నీ జీవితంలో తిరుగుబాటు చేస్తున్నావేమో. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ, నీవు కూడా నిబ్బరము కలిగి ధైర్యం ఉండు. ప్రజలందరూ తమ జీవితాన్ని తమ తప్పును ఒప్పుకొని మేమిక నీ మీద తిరుగుబాటు చేయము, తిరుగుబాటు చేసిన వారు ఎవరు బ్రతకకూడదు. దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తున్నప్పుడు ఎందుకు నీవు తిరుగుబాటు చేస్తున్నావు? దేవుడు తన మహిమ వలన నీ శత్రువుల నుంచి వేస్తున్నప్పుడు దేవుడు ఆజ్ఞలు పాటించుకోకుండా ఎందుకు నువ్వు వెనుకాడుతున్నావు? దేవుడు నీ జీవితాన్ని నడిపించబోతున్నానని సెలవిస్తున్నప్పుడు ఆయన మంతలను ఎందుకు గొడుగుతా ఉన్నావు, వెనకాడుతున్నావు? ఆయన అంటున్నాడు కదా, ఆలోచన తడతలేదేమో, జ్ఞానము కలగట్లేదేమో, నీ మీద నేను దృష్టి ఉంచాను, తగిన సమయంలో నీకు ఆలోచన చెబుతాను. శాస్త్రులు పరిసయ్యులందరూ వచ్చారు యేసు ప్రభువు వారి దగ్గరికి. అయ్యా, ఈ స్త్రీ పాపం చేస్తూ పట్టబడింది, అయితే మోషే ధర్మశాస్త్రం మాకు చెప్తుంది ఏంటిదండి? రాళ్ళ పెట్టి కొట్టి చంపాలంట. మరి మీ నిమిత్తం నువ్వు ఏ తీర్పు ఇవ్వబోతున్నావు? యేసు ప్రభువు మౌనంగా ఉన్నాడు. బోధకుడు మాట్లాడవేంటి? పాపం చేస్తున్న పట్టబడిన స్త్రీని రాళ్ళ పెట్టి కొట్టాలి. యేసు ప్రభువు ఆమె మీద మీరు నేరం మోపుతున్నారా? ఆమె మీద మీరు నింద మోపుతున్నారా? అయితే మీలో పాపం లేని వాడెవరో మొదటిగా ఆమె మీద రాయి వేయండి. వారి వారి పాపములు వారి కళ్ళ ఎదుట కనబడుతున్నాయి, వారి అతిక్రమములు వారి కళ్ళ ఎదుట కనబడుతున్నాయి. మేము పాపంలే కదా ఒకనొక దినములలో
మేము ఒక అనగ్ధలముడి యథార్థతను కోల్పోయిన వారమే కదా. యేసు ప్రభువా, నీ మీద కనికరపడి నీకు చెప్తున్న మాట, ఇంకెన్నడూ కూడా నువ్వు పాపం చేయవద్దు, ధైర్యంగా వెళ్ళు. నేరం మోపాలని ఆమె మీద నేరం మోపటానికని ప్రజలందరూ వచ్చారు. యేసు ప్రభువారు పదే పదే అడుగుతున్నాడు, ఏం మాట్లాడవేంటయ్యా? దేవుడు తన దృష్టి ఆ స్త్రీ మీద ఉంచాడు. తన మీదకి లేచు వారిని, తన మీదకి రాయి పట్టుకుని వచ్చిన వారిని దేవుడు వారి ఆలోచనలన్నిటిని కూడా అణిచివేశాడు. ఇంకెప్పుడు కూడా నువ్వు తప్పిపోవద్దు. నీ మీదకి లేచి వారందరూ కూడా వెళ్ళిపోయారు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడి దృష్టి ఎలాగుందో చూసారా? నీ మీద దృష్టి ఉంటే అపవాది ఆలోచనలు, క్రియలు, లోక కార్యములు ఏమీ కూడా పనిచేయవు. ఆయన అంటున్నాడు, నేను అణిచివేస్తాను నీ మీదకు లేచు వారిని, మన మీదకు లేచు వారిని ఆయన అణిచివేయబోతున్నాడు. దుఃఖపడవద్దు, బాధపడవద్దు, నీ చింత యావత్తు నా మీద వేయండి. మనల్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు నా మీద వారి చింతలు వేస్తారేమోనని చింతిస్తూ ఉన్నాడంట. ప్రభు దగ్గరికి వచ్చే, ప్రభా నా చింత యావత్తిది నీ మీద వేస్తున్నానయ్యా, నాకు కలిగిన బాధలు ఇవి నీ మీద వేస్తున్నాను ప్రభా, నీ పాదాలు చెంతకు తెచ్చానయ్యా, నేనైతే పోయలేకపోతున్నానయ్యా, భారమైపోయింది నా జీవితము. ఈ భారమైన చింతలు, బాధలు, కన్నీళ్ళు మోయలేని స్థితిలో ఉన్నానయ్యా, నీ పాదాల చెంతకు తీసుకువస్తున్నాను ప్రభువా. చింత యావత్తు నా మీద వేయండి అన్నా. యేసు నీ కొరకు సిలువ మోసుకుంటూ, భారం మోసుకుంటూ వెళ్ళాడు. మరలా చెప్తున్నాడు, మీ భారములు నా మీద వేయండి. నువ్వు ఏ భారంతో దేవుని సన్నిధికి వచ్చావు తెలియపరచు. సిలువ మోసాను కదా అని యేసు ప్రభువారు సమస్యల పట్ల నీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను, మీ భారం నా మీద వేస్తారా? ఎంతకాలం ఈ భారం మోయాలి? ఎంతకాలం ఇటువంటి కఠిన పరిస్థితులు జీవితాల్లో ఉండాలి? ఆ భారం చూస్తూ ఎన్ని దినములు కృంగిపోతూ ఉంటావు. ఆ భారం నీ మీద ఉంచుకొని మోయలేని స్థితిలో ఎన్నిసార్లు నువ్వు తూలిపోతూ ఉంటావు. వద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మిమ్మల్ని నేను విడిపిస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.